హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే మనం ఇక్కడ నుంచి విజయవాడ నుంచి సీదా ఎడి కొడుతున్నాం, బందరు కొడుతున్నాం. ఎవరెవరు? నేను అక్షిత్ గారు అయితే బీచ్కి వెళ్తున్నాం. అయితే ఈ బ్లాగ్లో అసలు ఏముంటుంది, ఎట్లుంటుంది అంటే ఎప్పుడు పోలే ఎప్పుడు మనం కామెడీ వీడియోస్, అవి వీడియోస్, ఈ వీడియోస్ అనుకుంటా, అది ఇది అనుకుంటాం. కానీ ఇగో ఈ బండి మీద మెస్ట్రో బండి మీద సీదా అసలు యాక్చువల్లీ ఏమనుకున్నామంటే డైరెక్ట్ హైదరాబాద్ నుంచి పోదాం అనుకున్నాం. అయితే ఇక మళ్ళీ హైదరాబాద్ నుంచి ఎందుకు, ఆల్రెడీ మనం విజయవాడ దగ్గర ఉన్నాం కదా, విజయవాడ నుంచి డైరెక్ట్ పోదాం అని చెప్పేసి అనుకున్నాం. సో ఇక్కడ నుంచి అంటే విజయవాడ కాదు, నూజివీడు నుంచి డైరెక్ట్ బందర్ బీచ్కి పోతున్నాం. ఇక్కడ నుంచి 82 కిలోమీటర్స్ ఏమో ఉంది. సో మార్నింగ్ 6:30 ఎంత అవుతుంది? 6:35 అవుతుంది. ఇప్పుడే బయలుదేరినాం. లొకేషన్ బాగుందని చెప్పి అక్షిత్ గారు ఆగుతలేడు. ఇక మొత్తం చెట్లే. అమ్మా ఏముంది, లొకేషన్ అయితే ఇట్లుంది. ఈ రోడ్డు అంటే ఇప్పుడు ఈ రోడ్ ఏదైతే ఉందో, ఈ రోడ్డు హనుమాన్ జంక్షన్ రూట్. ఇది నూజివీడు నుంచి పోయే రూట్. పోదామా? ఆడనే ఉంటావా? సో ఈ వీడియోలో మనమైతే బందర్కి పోతున్నాం, బందర్ బీచ్కి పోతున్నాం అన్నమాట. సో మనం వెళ్ళే దారిలో మంచి లొకేషన్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. సో పక్కా ఫుల్ వీడియో మొత్తం చూడాలి. చూసి లైక్, షేర్, సబ్స్క్రైబ్ కూడా కొట్టాలి. ఓకేనా? మై ఫస్ట్ బ్లాగ్ ఇది. బండి మీద పోతున్నాం. ఫస్ట్ బ్లాగ్ అంటారా బాబు? యాక్చువల్గా వాన కూడా పడుతుంది. ఇదో ఒకసారి క్లౌడ్స్ చూపెట్టాడు. ఇంకో మెల్లగా వాన పడుతుంది, కనిపిస్తలేదు కానీ ఇంకో ఇక్కడ చూడొచ్చు. వాన పడుతుంది, ఇంత పొద్దుపోతుంది. మేము ఎప్పుడు వెళ్ళినా కానీ ఏదో ఒకటి గాచారం ఉంటుంది బాయ్. అట్లనే పాడుపడుతుంది. స్టార్ట్ అయ్యి ఒక 2-3 నిమిషాలే అయిందిరా బాబు, అప్పుడే అంత షురు. ఇక అక్షిత్ గారు అయితే కెమెరాకి సేఫ్టీ కావాలి కదా, అట్లా అని చెప్పేసి ఇక మొత్తం కవర్ వేస్తాడు. కవర్ వద్దా? కవర్ తీసుకో. కవర్ తీసుకొని అది పెట్టి, దాని తర్వాత కవర్ పెట్టు. వైట్ కవర్ పెట్టు, ఎందుకంటే ఆల్రెడీ చింపినావు కదా కవర్ని. ఇంత పెద్ద రాలే పోతుంది. అది చూడు, సగం కిందనే ఉంది. మా కిరికిరి అది కింద పడితే మనం ఉందా? అది జంపుకుంటూ పోతుంది. కవర్లో వేసే పట్టుకుంటావా? డైరెక్ట్ కవర్లో వేసేసి. కెమెరాకి సేఫ్టీ కావాలి, ఎందుకంటే మనకు ఇప్పుడు మనం ఆడికి పోయినాక మంచి వీడియోస్ తీయాలి, షార్ట్స్ తీయాలి. దానికోసం. సో అయితే ఇది అయితే మనం ఫస్ట్ బ్లాగ్ అనొచ్చు, ఎందుకంటే ఇంతకుముందు చేసినవన్నీ వేరే ఛానల్, అంటే ఐ మీన్ నా ఛానలే, కానీ అది వేరు ఇది వేరు. దాంట్లో అప్లోడ్ చేస్తుండే. ఇప్పటి నుంచి అయితే ఈ ఛానల్లో ట్రావెల్ వీడియోస్ ఏదైతే ఉన్నాయో, మనకు ఎటైనా అంటే టెంపుల్స్ ఎట్లయినా కానీ ట్రావెల్ చేసినవి అలాంటివి ఏమైనా ఉంటే ఈ ఛానల్లోనే అప్లోడ్ చేస్తా. ఎందుకంటే అదంతా వేరు, అదంతా కామెడీ పర్పస్ కిందకి వెళ్ళింది. ఇదంతా వేరు, ఇది వేరు అది వేరు అన్నట్టు డివైడ్ చేసి పెట్టినా. సో అయితే మీరు చేయాల్సింది పని ఏంది అంటే జర సపోర్ట్ చేయాలి అంతే. సపోర్ట్ చేస్తే ఇంకా మంచి లొకేషన్స్, ప్లేసెస్ కాడికి పోయి అన్ని వీడియోస్ అయితే మంచిగా తీస్తాను. అలాగే నా ఛానల్ ఏదైతే ఉందో ఖతర్నాక్ బాయ్స్ అని, ఆ ఛానల్లో కామెడీ వీడియోస్ అప్లోడ్ చేస్తుంటాను. దీంట్లో కొన్ని, దాంట్లో కొన్ని అన్నట్టు. ఇది నా పర్సనల్ ఛానల్, అంటే ఐ మీన్ నేను నా ఓన్ ఛానల్ అంటూ, అదంతా మా టీం మొత్తం కలిపి చేసే వీడియోస్కి, ఛానల్కి. సో అయితే ప్రతి ఒక్క ఊరికి ఒకటి ఫేమస్ ఉంటుంది. అట్లా నూజివీడికి అయితే మామిడికాయలు ఫేమస్. ఇక్కడ నుంచి ఎన్నో దేశాలకు పోతాయి, ఎక్కడెక్కడికో పోతాయి మామిడికాయలు. అంత ఫేమస్ ఇక్కడ ఏంటంటే
ప్రతి ఒక్క ప్లేస్ లో మాత్రం మామిడికాయ చెట్లు ఎక్కువ ఉంటాయి. ఎటు సైడ్ చూసినా మామిడికాయ చెట్లు ఉంటాయి. ఇప్పుడు నూజివీడు దాకేమో అంటాం, విజయవాడ నుంచి నూజివీడుకి వచ్చే రూట్ లో మొత్తం మామిడికాయలు ఎక్కువ ఉంటాయి. మళ్ళీ మనం నూజివీడు నుంచి మన హనుమాన్ జంక్షన్ పోయే రూట్ లో అయితే పామాయిల్ చెట్లు ఉంటాయి. పామాయిల్ చెట్లు రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ మొత్తం పామాయిల్ చెట్లే. మనం ఫస్ట్ లో అయితే ఏదైతే ఉందామో అది అట్లాంటివి అవన్నీ పామాయిల్ చెట్లు. ఇగో రైట్ సైడ్ లో కనిపిస్తుందా అవి. అయితే దీన్ని చూసినప్పుడల్లా మనకి ఏమనిపిస్తుంటది అంటే కొబ్బరికాయ చెట్లు లెక్క అనిపిస్తుంది. దూరంకి వెళ్ళి చూస్తే ఎవడైనా కొబ్బరికాయ చెట్లు అనుకుంటారు, చూస్తేమో పామాయిల్ చెట్లు. ఇవన్నీ గుంపు గుంపుగా మొత్తం ఉన్నాయి, చూసినారా? ఇదే పామాయిల్ చెట్లు. ఇక మళ్ళీ కొబ్బరికాయ చెట్లు. దీనికి దానికి డిఫరెన్స్ ఏమో అర్థం కాదు. ఈ లెఫ్ట్ సైడ్ లో అయితే ఏదైతే కనిపిస్తున్నాయో ఇవన్నీ అవే. మొత్తం ఇక్కడ నుంచి 22 కిలోమీటర్స్ 23 కిలోమీటర్స్ అక్కడ వరకు ఇవే చెట్లు ఉంటాయి. మొత్తం ఎటు చూసినా లెఫ్ట్ అవే ఉంటాయి, రైట్ అవే ఉంటాయి. మొత్తం ఇవే పామాయిల్ చెట్లే, పామాయిల్ చెట్లు. ఇక్కడ నుంచి హైలైట్ విషయం ఏంటంటే, నేను ప్లాన్ వేసుకున్నంతా వేరే. అంటే ఆ ప్లాన్ మీరు చెప్తే నవ్వుతారు. ఏంటంటే మా బాబాయ్ దగ్గర ఒక టీవీఎస్ ఉంది. ఆ టీవీఎస్ బండి మీద పోదామని ప్లాన్ ఉంది. ఆ బండి మీద పోతే నాకు అయినట్టే. ఇక 40-50 స్పీడ్ పోతుంది. కొంచెం ఏమైనా స్పీడ్ పోయినామంటే కథం, బాడీ మొత్తం ఊపేస్తుంది ఆ బండిది. సో అందుకే ఎందుకులే రిస్క్, ఆ టీవీఎస్ మంచిగా లేదు కదా అని చెప్పేసి మళ్ళీ మెస్ట్రో మీదకి వచ్చి ఇట్లా దీని మీదకి వెళ్ళి పోతున్నాం. లేకుంటే ఆ టీవీఎస్ మీద పోతుండే అదొక పెద్ద యుద్ధం అయిపోతుండే అనుకోండి. టీవీఎస్ మీద పోతే 2-3 డేస్ నుంచి మొత్తం క్లైమేట్ ఇట్లనే ఉంది. ఒకటే అమ్మ జీవితం, ఎండొస్తలే ఏమొస్తలే ఇట్లనే ఉంది. మబ్బు మబ్బుగా ఉంది మొత్తం. నిద్ర కూడా మొత్తం నేను నైట్ మొత్తం ఎడిటింగ్ చేసుకుంటూ కూర్చున్నా, నిద్ర కూడా పట్టలే. క్లైమేట్ చూడదు. ఎండ బ్రో ఏమంటున్నా, నేను వస్తా అంటున్నా. మబ్బు బ్రో ఏ లేదు బ్రో, నువ్వు కలిసి రిలాక్స్ తీసుకో అని చెప్తాను. అట్లా అయిపోయింది స్టోరీ. ఇదంతా అవే చెట్లే చెట్లు. కానీ బాగుంది క్లైమేట్. ఒక దగ్గర ఏమో వాన పడుతుంది, ఒక దగ్గర ఏమో చల్లగా ఉంది. కానీ క్లైమేట్ అయితే మంచిగా ఉంది. ఇలాంటి క్లైమేట్ లో మనం పోతే ఒక ఫీల్, వేరే ఫీల్ ఉంటది. చూడండి చూడండి, రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ మొత్తం ఎట్లుంది అసలు, ఏకదమ్ ఉంది. ఈ రైట్ సైడ్ చూపించాలి, మస్తు అంటే మస్తు ఉంది. మొత్తం ఫుల్ ఉన్నాయి వాటర్. వాటర్ కలర్ బాగాలే కానీ మొత్తం ఫీల్ అయితే బాగుంది. ఆ క్లైమేట్ ఇది అబ్బా ఏకదమ్ ఉంది. రండి బ్రో, ఎట్టైనా పోవాలి, తిరగాలి. ఇంట్లో కూర్చోకర్రి కొర్రి. హలో మై యూట్యూబ్ ఫ్యామిలీ, ఐ హ్యావ్ ఎ సజెషన్ ఫర్ యూ. నేను ఏం చెప్తానంటే, మీరు 2 months ఒక్కసారన్నా ఇట్లా రండి బా. ఎంత బాగుందంటే అంత బాగుంది. ఇటు చూసిన నేచర్ నేచర్ నేచర్. అందరూ రండి, ఫుల్ ఎంజాయ్ చేయదు. ఎందుకంటే ఆ ఫీల్ మనం కళ్ళతో చూస్తే కానీ అర్థం కాదు. మనకు సిటీలలో ఏమైతే ఉంటుంది, మనకు ఆక్సిజన్ చక్కగా ఉండదు, ఏముండదు. ఈ ఆంధ్రాకి వస్తే కానీ మొత్తం చూడు అసలు ఊరు ఆక్సిజన్. అందుకే ఏమంటున్నా అంటే, మీరు దాన ఒక 2 months ఒకసారన్నా ఇట్లా ట్రిప్ కొట్టురు. ఇప్పుడే లైఫ్ ఎంజాయ్ పండుగ అనుకుంటే తిరిగి వచ్చి ఏమంటున్నా అనుకోరు కదా. గైస్, మీకైతే ఎప్పుడు చెప్పనట్టు విషయం ఈరోజు అయితే చెప్తాను. బాగా విని గుర్తుపెట్టుకొని ఉండండి. ఉన్నది ఒకటే జీవితం. మనం ఎప్పుడు పోతామో తెలియదు, ఎప్పుడు ఉంటామో తెలియదు. తెల్లారితే బతుకుతామో లేదో కూడా తెలియదు. తెల్లారిన తర్వాత సన్ రైజ్ ని చూస్తే దేవుడికి థ్యాంక్స్ అని చెప్పండి. ఎందుకంటే మనకు 1 more day గిఫ్ట్ గా ఇచ్చినందుకు దేవుడికి థ్యాంక్ అని చెప్పాలి. అటువంటి జీవితంలోకి ప్రతిరోజు గొడవలు, ప్రతిరోజు ఏదో ఒకటి ఫ్రెండ్స్తో అని, ఫ్యామిలీతో అని, చుట్టాలతో అని, వాళ్ళతో వీళ్ళతో అని తగాదాలు. ఎందుకు ఇవన్నీ? ఎంజాయ్ చేయండి ప్రతి ఒక్క మూమెంట్. లైఫ్ మళ్ళీ రాదు. మళ్ళీ మనిషిలా పుడతావో లేదో కూడా తెలియదు. లైఫ్లో రేపు నువ్వు చనిపోతే నీకేం గుడి కట్టరు ఇక్కడ.
గుడి కడతారేమో అని నువ్వు అనుకుంటున్నావు. కట్టరు ఇక్కడ. 10-15 రోజులు మాత్రమే గుర్తు పెట్టుకుంటారు అంతే నాకు తెలుసు. తర్వాత అందరూ మర్చిపోతారు. సో నేను అనేది ఏంటంటే వీలైనంత వరకు మీరు లైఫ్ని ఎంజాయ్ చేయండి. ప్రతి మూమెంట్ని ఎంజాయ్ చేయండి. మీ నీడ్స్ని పొందండి. మీ కోరికల్ని నెరవేర్చుకోండి. మొత్తం లైఫ్ని ప్యాకప్ చేసేయండి. హ్యాపీనెస్ ప్యాకప్ చేసేయండి మొత్తం లైఫ్ని. ఇంట్లో వాళ్ళని బాగా చూసుకోండి. మీరు చనిపోయిన తర్వాత మీరు మీ ఆత్మతో చెప్తారు అప్పుడు, బా నేనురా లైఫ్ అంటే, నాదిరా లైఫ్ అంటే అని చెప్పుకోవాలి. ఆత్మ సంతృప్తిగా బతకండి. సో ఫైనల్లీ మన ఫేవరెట్ హీరో దగ్గరికి అయితే వచ్చేసినాం. మన ధైర్యం ఎవరు, మన బలం ఎవరు, వారు వెనకాల నించొని మనల్ని ముందుకు నడిపే దేవుడు ఎవరు? సో ఫైనల్లీ అయితే మనం హనుమాన్ జంక్షన్ వరకు అయితే వచ్చేసినాం. ఇక్కడ నుంచి వచ్చేసి బందరు 62 కిలోమీటర్స్ ఏమో ఉంది. అదే ప్యారిస్ వచ్చినాం రా మనం. ప్యారిస్ బాగానే ఉంది కానీ పైకి ఎక్కడికి లేదు కానీ. సో ఫస్ట్ నుంచి మీరు ఒకటి బాగా గమనించారో లేదో తెలియదు కానీ ఊరు నుంచి వచ్చేటప్పటి నుంచి ఎన్ని అంటే ఎన్ని ఇప్పటికి దాదాపు ఒక 8-9 గుళ్ళు చూసిన. సో ఈ లొకేషన్ అయితే చూడండి. ఒక సైడ్ అయితే మొత్తం నల్లగా ఉంది, ఇంకో సైడ్ మొత్తం బ్లూయిష్గా ఉంది. మస్తు అంటే మస్తు ఉంది. ఇటు సైడ్ కింద రైట్లో ఏమో బ్లూ ఉంది, మొత్తం లెఫ్ట్లో ఏమో బ్లాక్ ఉంది. మబ్బులు అయితే మస్తు కమ్మేసినాయి. పొద్దున్న నుంచి వాన పడి ఆగం అయిపోయింది. ఈ వీడియో తీసేటప్పుడు అయితే మనకైతే చిన్న ప్రాబ్లం అయిపోయింది. ఫోన్కి నేను యాక్చువల్గా ఏం చేసిన అంటే ఫోన్కి కనెక్ట్ చేసిన మైక్ కనెక్ట్ చేస్తే అదేమో కేబుల్ ఏమైందో ఏమో కానీ రికార్డు కాలే. అదే వేరే కేబుల్ పెట్టి మళ్ళీ కనెక్ట్ చేసినా కానీ వస్తలే. ఏమైందో కానీ ఫోన్కి కనెక్ట్ అవుతుంది. సరే అని చెప్పేసి కెమెరాకి పెట్టి చూస్తే కెమెరాకి వస్తుంది. నేనేం చేసిన డైరెక్ట్ కెమెరా ఏం యూజ్ చేయకుండా ఫోన్తోనే తీసిన ఫస్ట్ వీడియోస్. ఇవి అక్కడికి వెళ్ళినాక కెమెరాతో తీసిన. ఈ అంతా తీసిన అంతా బిస్కెట్ అయ్యింది. మొత్తం వాయిస్ డిస్టర్బెన్సెస్, నాయిస్ అంతా ఏమేమో అయిపోయింది. సో అందుకే నేనేం చేస్తున్నా అంటే మళ్ళీ వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వస్తుంది. సో యాక్చువల్గా ఈ వీడియో తీసి అయితే ఒక 2 వీక్స్ ఏమో అవుతుంది. అయినా కానీ నేను ఇప్పటి వరకు ఈ వీడియో అప్లోడ్ చేయలేదు. నేను వేరే వీడియో మీద జర కాన్సన్ట్రేట్ పెట్టి ఆ వీడియో అర్జెంటుగా అప్లోడ్ చేయాల్సి వచ్చి అవి ఎడిట్ చేసి ఇవి ఎడిట్ చేసేటప్పుడు ఇంత టైం పట్టింది. లేకపోతే ఎప్పుడూ అప్లోడ్ చేస్తుండే. అసలు అయితే ఇదే ఫస్ట్ వీడియో ఇదే అప్లోడ్ చేద్దాం అనుకున్నా, కానీ సిచ్యువేషన్ దేవుడిది అట్లా డిమాండ్ చేసింది. సో ఆ దేవుడి వీడియో అప్లోడ్ చేసిన తర్వాత ఇది అప్లోడ్ చేద్దామని ఫిక్స్ అయిన ఉండే. ఇంకా ఎడిటింగ్ కూడా కాలే ఎందుకని చెప్పేసి ఆగిన. ఇది లెఫ్ట్లో చూస్తురు కదా చెరువు, ఇది చెరువు కాదట. నేను ఏం చేసిన అంటే లెఫ్ట్లో రైట్లో మొత్తం ఇవే, ఎటు చూసినా ఇవే ఉన్నాయి. నేను వెళ్ళేదారిలో చూపిస్తాను ఒక నిమిషం. ఇంకో జూమ్ చేయి. ఆ పడవ కనబడాలి మనకి. రైట్ హైలైట్ ఉంది. మనం కెమెరా పెట్టాలంటే అన్నీ చేయాలి మళ్ళీ. చలో నువ్వు జూమ్ అవుట్ చేయి. మస్తు ఉంది చేపలు, మస్తు కనమ్మా. ఇట్లా పైకి వచ్చి తేలుతున్నాయి. సో యాక్చువల్గా ఏంటంటే నేను ఫస్ట్ టైం చూడంగానే ఇదేమో చెరువు ఏమో అనుకున్నా. చూస్తే ఏమో చెరువు కాదంట. ఇది ఇక్కడ ఏం చేస్తారంటే చేపల్ని పెంచి దాన్ని వేరే ప్రదేశానికి అమ్ముతారంట. చేపలు చేతులారా పట్టుకుంటాం. ఎన్ని కనుక్కున్నాయి కూడా అన్నీ ఉంటాయి. ఇక్కడ అరే
అరే అరే అమ్మ, ఇక్కడ నుంచి మొత్తం చేపలు పట్టి లారీలోకి లోడింగ్. అదే అనుకున్నా, చేపలు పెంచి అదే వేస్తారు. చేపలు చిన్నగా ఉన్నప్పుడు తీసుకొస్తారు, ఇంత ఉన్నప్పుడు తీసుకొస్తారేమో, వీళ్ళు వేసేస్తారు. పెరిగిన తర్వాత తీసుకెళ్ళి అమ్మేస్తారు. సో అయితే మనం హనుమాన్ జంక్షన్ నుంచి గుడివాడ పోయే రూట్లో ఇదంతా ఉంది. అంటే దాదాపు ఎంత 15 కిలోమీటర్స్ వరకు ఇవే చేపలు, ఎటు చూసినా అవే ఉన్నాయి. రైట్ సైడ్ చేపలు, లెఫ్ట్ సైడ్ చేపలు, మొత్తం చేపలే చేపలు ఉన్నాయి. కానీ వెళ్ళేదారిలో మాత్రం ఎటు చూసినా అదే వాసన. మా లెఫ్ట్ సైడ్ చేపలు ఉన్నాయి, రైట్ సైడ్ చేపలు ఉన్నాయి, ఏం అర్థం కాలేదు మాకు. 15 కిలోమీటర్స్ వరకు ఇదే వాసన. చెప్తే నమ్మరు కానీ అంత డేంజర్గా ఉంది వాసన. అయితే చేపల వాసనే మొత్తం ఎటు చూసినా కానీ. ఎనీవేస్ మనకైతే లొకేషన్ నచ్చింది, అది మెయిన్ ఇంపార్టెంట్ కదా. అంటే ఇట్లాంటి లొకేషన్ మళ్ళీ ఏడ దొరుకుతుంది మనకు. చూస్తుంటే అసలు ఇట్లా బండి ఇట్లా ఆపేసి అక్కడనే ఉండిపోవద్దు అవుతుంది, అట్లుంది. చుట్టూ ఏమో కొబ్బరికాయ చెట్లు, మధ్యలో నీళ్లు. అబ్బో, ఏమన్నా ఫీల్ ఉండే తెలుసా. అన్వేషణ చెప్తారు చూడండి ఎప్పుడు, ఆ డైలాగ్ అయితే ఇప్పుడు చెప్పాలనిపిస్తుంది. సవాకా సవాకా వచ్చి కొనుక్కోవాలి దనదన చేపలు, కొనుక్కొని వెళ్ళి ఇంటికి వెళ్ళి దనదన చేపలు వండి ఎంజాయ్ పండుగనే మొత్తం. అయితే వెళ్ళేదారిలో మాకు ఒక గుడి కనిపించింది లెఫ్ట్ సైడ్ లో. ఇదేంది గుడి అని చెప్పేసి మేము ఎంతసేపు ఆగమేము, ఇట్లా కట్టించిరు ఏందని. చూసేమో అయ్యప్ప స్వామి గుడి అంట అది. కానీ ఫస్ట్ టైం ఇలాంటి డిజైన్ చూసుకుని నేను, అది అయ్యప్ప స్వామి గుడి అంటే. ఇక్కడ ఒక హైలైట్ జరిగింది ఏంటంటే, ఇక మేము ముందే అంతా నీడుంది, ఆ ఇటుకరాలు మాత్రమే ఎండ్ ఉంది. కనిపిస్తుందా మీకు? మళ్ళీ ఇగో ఇక్కడ మళ్ళీ ముందు నీడుంది, ఇక ఇదంతా నీడని ఉంది. ఇక్కడ నుంచి వెనకాల మొత్తం ఎండ్ ఉంది. ఇంకోటి చూడు, హైలైట్ అంటే హైలైట్ ఉంది. క్లైమేట్ మార్నింగ్ నుంచి చేంజ్ అవుతూనే ఉంది, ఇటు నీడ అటు ఎండ ఏం అర్థం కాలేదు. ఇక క్లైమేట్ చూడరు ఎట్లుందో, ఇటు సైడ్ ఏమో మొత్తం మబ్బులు, అటు సైడ్ ఏమో మొత్తం బ్లూ స్కై ఉంది. అని హైలైట్ అంటే హైలైట్. గుడివాడ అనుకుంటున్నాయి కరెక్ట్, ఎగ్జాక్ట్ సెంటర్ గుడివాడ. పర్లేదు, వీడైతే మాకు డెవలప్ అయ్యింది. చూస్తుంటే మన ఎట్లా పడుతుందంటే రైటా సో ఫైనల్లీ గుడివాడ అయితే దాటేసినాం. ఇక్కడ నుంచి వచ్చేసి 25 కిలోమీటర్లు ఏమో ఉంటది. ఈ లొకేషన్ అయితే చూడరు ఎట్లుందో. రైట్ సైడ్ పొలాలు ఉన్నాయి, లెఫ్ట్ సైడ్ పొలాలు ఉన్నాయి, మధ్యలో రోడ్. హైలైట్ అంటే హైలైట్ ఉంది ఈ రూట్ అయితే, నాకు మస్తు నచ్చింది. బాబా గుడి అయితే హైలైట్ ఉంది. ఏం గుడి అర్థమవుతలే కానీ. ఏం గుడి అంటావు బాయ్? ఏమో పోయి బోర్డు చూడాలి ఇక. శ్రీ చెన్నకేశవ స్వామి వారి దేవస్థానం. మీకు ఒక లొకేషన్ చూపిస్తా చూడండి. ఇదంతా అసలు కేరళ లెక్కనే ఉంది చూడండి. అసలు మొత్తం ఆ చెట్లు, అదంతా లోటస్. ముందుకు పోయి చూపిస్తాగండి ఒక నిమిషం. ఇంకా చూడండి, సేమ్ కేరళ వైబ్సే ఉంది అంతా. సో పొద్దున్నుంచి ఏం తెలియదు కాబట్టి కొంచెం ఇట్లా సైడ్ కాపుకొని తినేసి మళ్ళీ బయలుదేరాలి ఇక. నాకు డౌట్ వస్తుంది ఫస్ట్, గూగుల్ మ్యాప్స్ నమ్ముకుంటూ పోయినాం, ఇటేనా పోయేది. నాకు ఇట్లనే ఏమైందంటే, ఏదో వేరే లొకేషన్ షూటింగ్కి పోతున్నా, ఒక లొకేషన్ పంపిస్తే సరే అని చెప్పి గూగుల్ మ్యాప్స్లో నమ్ముకుంటూ పోయినా. అదేమో ఒక లొకేషన్ కాస్త ఇంకో లొకేషన్కి పంపించింది. మ్యాటర్ ఏంటంటే, లొకేషన్ ఆడనే ఉంటుంది, ఆడనే తిప్పుతూ ఉంటుంది 4-5 సార్లు. దాని తర్వాత ఫోన్ చేసి అలాని పిలిస్తే అది పక్కనే ఉంది. నాకు అదే డౌట్ కొడుతుంది, ఇటేనా పోయేది లేదా. అమ్మ అటు ఇటే మన అయింది అనుకో తేడా, కథమే కదా.